ఇదైతే చాలా వరస్ట్ థింగ్ గైస్. ఎందుకంటే ఒకరు అంత కష్టపడి గేమ్ ఆడి విన్ అయితే దాన్ని స్క్రిప్టెడ్ లక్ అనేసి పోర్ట్రేట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు గైస్. ఈ వీడియోలో వచ్చేసరికి 13th వీక్ ఓటింగ్ ట్రెండ్ గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఓటింగ్స్ లో చాలా పెద్ద చేంజెస్ అయితే వచ్చాయి అండ్ ఇద్దరు అయితే చాలా డేంజర్స్ లో అయితే ఉన్నారు ఓటింగ్స్ లో. ఆ ఇద్దరులో ఒకరికి ఈ వీక్ లో సేవ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అండ్ అదే కాకుండా టికెట్ ఫినాలకు సంబంధించి బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఎవరు విన్ అయ్యారు అనేది ఈ వీడియోలో మనం పూర్తి క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో దానికన్నా ముందు మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వారం మీరు ఎవరికి ఓట్ చేశారనేది ఈ వీడియోని లైక్ చేసి కింద కమెంట్ చేయండి. సో చూద్దాం ఎవరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది అనేసి. అండ్ ఇక టాపిక్ లోకి వెళ్ళినట్టయితే సో ముందుగా టికెట్ ఫినాలకు సంబంధించి ఫైనల్ టాస్క్ అయితే శ్రీముఖి పెట్టేసింది. ఈ టాస్క్ లో మనకు ముక్కు అవినాష్ అయితే విన్ అయ్యి టికెట్ ఫినాలే బ్యాడ్జ్ అయితే పొందాడు గైస్. కాకపోతే ఈ బ్యాడ్జ్ అనేది యూజ్ చేసి టికెట్ ఫినాలే ద్వారా టాప్ 5 లో అవినాష్ కి వెళ్ళాలి అంటే సో ఖచ్చితంగా ఈ వీక్ ఎలిమినేషన్ నుండి సేవ్ అవ్వాలి గైస్. ఎందుకంటే ముక్కు అవినాష్ ఈ వీక్ లో చాలా డేంజర్ జోన్ లో అయితే ఉన్నాడు ఓటింగ్స్ లో. సో ఓటింగ్ అనేది అఫీషియల్ లో కూడా ఇలానే ఉంటే ఖచ్చితంగా ఈ వీక్ లో అవినాష్ ఎలిమినేట్ అవ్వడానికి మాక్సిమం ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ముక్కు అవినాష్ ని మీరు టాప్ 5 లో చూడాలి అనుకుంటే తనకు ఓట్ చేయండి. లేదు అనవసరం అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం, మీ ఒపీనియన్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. ఇక దాన్ని పక్కన పెడితే ముక్కు అవినాష్ ఇంత కష్టపడి టాస్క్ లన్నీ విన్ అయ్యి టికెట్ ఫినాలే బ్యాడ్జ్ అనేది పొందిన తర్వాత కొందరు వేరే కంటెస్టెంట్స్ యొక్క ఫ్యాన్స్ తనకి హేట్ రేట్ అయితే పెంచుతున్నారు సోషల్ మీడియాలో. సో ఎలాగంటే ఇదంతా లక్ స్క్రిప్టెడ్ అనేసి పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇదంతా స్క్రిప్ట్ ద్వారానే అవినాష్ అయితే విన్ అయ్యాడు కానీ గేమ్స్ ఆడి విన్ అయ్యేంత లేదు అవినాష్ అనే విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు. సో అది ఎవరి ఫ్యాన్స్ అనేది ఇక్కడ రివీల్ చేయడం నాకు అనవసరం అనిపించింది. ఎందుకంటే వేరే వాళ్ళ మీద హేట్ రేట్ పెంచడం నాకు ఇష్టం లేదు కాబట్టి సో దాన్ని అయితే నేను స్కిప్ చేస్తున్నాను. సో ఇలా నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడం పట్ల మీరేమనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. ఒకవేళ ఆ వీడియోస్ అనేవి మీరు చూస్తే మాత్రం కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కమెంట్ అయితే చేయండి గైస్. అండ్ ఇక ఆ టాపిక్ పక్కన పెడితే ఇక 13th వీక్ ఓటింగ్ ట్రెండ్ అనేది గైస్ చాలా చాలా చేంజ్ అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్స్ లీస్ట్ పొజిషన్స్ కి అయితే వచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే టాప్ 5 లో మనకు గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు. మనకు యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లో నిఖిల్ అయితే ఉన్నాడు. ఇక్కడ ఫస్ట్ సెకండ్ పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వట్లేదు గైస్, ఎక్కడ కూడా మనకు చేంజ్ అయితే అవ్వట్లేదు. అండ్ థర్డ్ పొజిషన్ లో మనకు నబిల్ అయితే ఉన్నాడు. అండ్ 4th పొజిషన్ లో పృథ్వీరాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఇది మనకు 7th పొజిషన్ నుండి డైరెక్ట్ 4th పొజిషన్ రావడం అనేది చాలా చాలా గుడ్ మూవ్ ఇది. అండ్ ఇక 5th పొజిషన్ లో ప్రేరణ, 6th పొజిషన్ లో అవినాష్ ఉన్నాడు, 7th పొజిషన్ లో విష్ణుప్రియ అండ్ 8th పొజిషన్ చివరి పొజిషన్ లో మనకు టేస్టీ తేజ అయితే ఉన్నాడు గైస్. చివరి 2 పొజిషన్స్ అనేవి గమనిస్తే మనకు టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ అయితే ఉన్నారు. ఆ తర్వాత పొజిషన్ లో ఉన్నటువంటి అవినాష్ అండ్ ప్రేరణ కూడా ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర ఉన్నారు. అంటే ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. వీళ్ళందరికీ కూడా 10% ఆఫ్ ఓట్స్ అయితే పడ్డాయి. అందరికి 20 ఓట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది కానీ అంతకన్నా ఎక్కువ ఓట్స్ డిఫరెన్స్ అయితే లేదు. అందరికీ కూడా 10% ఆఫ్ ఓట్స్ మాత్రమే వచ్చాయి. సో ఇది అఫీషియల్ లో కూడా ఇలానే కొనసాగితే మాత్రం అవినాష్ కూడా ఖచ్చితంగా డేంజర్ జోన్ లో అయితే ఉంటాడు. సో ఈ డేంజర్ జోన్ లో ఉండి ఒకవేళ బై ఛాన్స్ ఎలిమినేట్ అయితే మాత్రం టికెట్ ఫినాలే బ్యాడ్జ్ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఓట్ చేయాలి అనుకుంటే అవినాష్ కి అయితే ఓట్ చేయండి. లేదు అనుకుంటే అనవసరం అనుకుంటే మీ ఒపీనియన్ మీద స్కిప్ చేయండి గైస్. సో ఇంతే గైస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.